కేదార్, దాత్రి, మేఘన, రమ్య, కిరణ్ వాళ్ళందరూ కూడా ఆదిత్య మహల్లోకి అడుగు పెడుతూ ఉంటారు. అయితే కేదార్ లోపల అడుగు పెట్టగానే కేదార్కి ఏదోలా అయిపోతున్నట్లు ఏదో ఒక సూచన తెలుస్తూ ఉంటుంది. తర్వాత వాచ్మెన్ వాళ్ళ సామాన్లన్నింటినీ కూడా మోసుకొని లోపలికి వస్తాడు. అప్పుడే జేడి, వాచ్మెన్, మేము ఈ ఊర్లోకి వచ్చేటప్పుడు ఎవరో ఒక పిచ్చి అతను వెళ్ళిపోండి, తిరిగి ఇంటికి వెళ్ళిపోండి, ఈ ఊర్లోకి వెళ్ళొద్దు అంటూ ఎందుకు అలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, ఆ పిచ్చి అతను ఎందుకు అలా మాట్లాడుతున్నాడు చెప్పు వాచ్మెన్ అని అడగడంతో, కొన్ని రోజుల క్రితం ఈ ఊరికి వచ్చిన డాక్టర్ అమ్మ అతను అని వాచ్మెన్ చెప్తాడు. అవునా, డాక్టరా, మరి పిచ్చిగా మాట్లాడుతున్నాడేంటి అని జేడి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, కొన్ని రోజుల క్రితం ఈ ఊరికి డాక్టర్గా వచ్చి అదిగో అతనికి దయ్యం పట్టేసి ఇలా పిచ్చివాడిగా తయారయ్యాడు. అందుకే అప్పటి నుంచి ఈ ఊర్లోకి ఎవరు వస్తున్నా కూడా వద్దు, రావద్దు, వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటాడమ్మా. ఆ డాక్టర్ ఫ్యామిలీని అందరినీ కూడా దయ్యం ఆయన కళ్ళ ముందరే ప్రాణాలు తీసేసింది. అప్పటి నుంచి అతను ఇక్కడే ఉన్నాడు. ఎవరు ఊర్లోకి వస్తున్నా కూడా రావద్దని, వెళ్తున్నప్పుడు తిరిగి చూడకుండా వెళ్ళిపోమ్మని చెప్తూ ఉంటాడు. దయ్యం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ప్రాణాలు తీయడంతో అతను అలా పిచ్చివాడిగా తయారైపోయాడమ్మా. ఇక్కడే ఉంటూ అందరికీ ఇలా జాగ్రత్తలు చెప్తూ ఉంటాడమ్మా అని వాచ్మెన్ చెప్తూ ఉంటాడు. దాత్రి, కేదార్ వింటూ ఉంటారు.